అందరికి ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్స్లో. ఎవరికి ఇష్టం వచ్చిన డైట్ వాళ్ళు చెప్తుంటారు. WHO డెఫినేషన్ ప్రకారం హెల్త్ అంటే ఓన్లీ ఫిజికల్ బాడీ హెల్త్ అని కాదు. మనం తీసుకునే డైట్ ఎలా ఉంటుంది, చాలా మంది ఎలా తీసుకుంటారు, పొట్టలో ఫ్యాట్ గా తయారవుతుంది, హార్ట్ లో ఫ్యాట్ గా తయారవుతుంది, లివర్ లో ఫ్యాట్ గా తయారవుతుంది. ఆ చివింగ్ ఎంతమంది చేస్తారు? గబగబా ఏదో తినేసి పరిగెత్తుంటాం, లేదా ఫోన్ చూసుకుంటూ, టీవీ చూసుకుంటూ, పేపర్ చదువుకుంటూ తింటున్నప్పుడు పొట్టలో మంట వస్తుంది, డైజెషన్ కాదు, మలబద్ధకం వస్తుంటది అనమాట. మన హోల్ సిస్టమ్ హ్యాస్ టు వర్క్. వాళ్ళు ఈ 20-30 years నుంచి ఒక పద్ధతి ప్రకారం వెళ్తేనే హెల్త్ ఉంటుంది. లేదు అని అంటే డెఫినెట్లీ తప్పదు. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి తప్పవు. బయట తినడము, లేట్ నైట్స్ తినడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ ఎవరైనా స్మోకర్స్ ఉంటే ఒక మనం సిగరెట్ తాగిన 6 secondsకి మీకు మైదా పిండి ఎలా తయారు చేస్తారో తెలుసా? ఆ మైదా పిండి తెల్లగా రావడానికి చాలా కెమికల్ ప్రాసెస్ జరుగుతుంటుంది. మనకి ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకుంటాము అంటే అది కూడా ఇష్టం వచ్చినట్టే మనకు రోగాలను క్రియేట్ చేస్తుంది. సో బేసికల్గా మనం హ్యాపీగా ఉండాలి, తర్వాత సక్సెస్ఫుల్ ఉండాలి అంటే మన ఫిజికల్ హెల్త్ బాగుండాలి, తర్వాత మెంటల్ హెల్త్ బాగుండాలి. సో ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ బాగుండాలి అంటే అది చాలా మట్టుకు మనం తీసుకునే ఆహారం మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. అంటే మన మూడ్ ఎలా ఉంటుంది అంటే మనం తీసుకునే ఆహారం కూడా చాలా ఇంపాక్ట్ చేస్తుంది. సో ఫుడ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ బాడీ అండ్ మైండ్ అనే సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి డాక్టర్ శశికళ గారు వచ్చారు. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. ఇక్కడ తను న్యాచురోపతి డాక్టర్. షీ హ్యాస్ అన్ 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడే బొమ్మకల్లో నేచర్ క్యూర్ హాస్పిటల్ అని ఉంది, సమ్ మోర్ దెన్ 50-60 year old హాస్పిటల్. సో దాంట్లో తను షీఈస్ ద మెడికల్ ఆఫీసర్ ఇన్ దట్. షీఈస్ ఏ యోగా ఎక్స్పర్ట్, డైట్ ఎక్స్పర్ట్ అండ్ వేరేడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. డిఫరెంట్ చోట్ల తను పనిచేశారు. సో షీల్ ఎన్లైటన్ us on the subject of food and its impact on body and mind. Over to you, ma'am. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అది లాస్ట్ సెషన్ అనుకుంటున్నా. ఈరోజు అందరూ డల్గా అయిపోయారు. యూజువల్గా పోస్ట్ లంచ్ ఒక 2-2.5 hours తర్వాత బాడీలో కొంచెం గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతుంటాయి అన్నమాట. సో కొంచెం బాడీ డౌన్ అవుతూ ఉంటుంది బేసికల్గా కూడా. అందరూ కూడా ఎలా కూర్చున్నారంటే ఏదో బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉంది అనేట్లాగా కూర్చున్నారు. ఫస్ట్ మనము హెల్తీగా ఉండాలంటే హెల్తీ స్పైన్ ఉండాలి. స్పైన్ అంటే వెన్నుపూస. మెడ దగ్గర నుంచి నడుము దాకా ఉండే వెన్నుపూసకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది హెల్త్ విషయంలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడూ కూర్చున్నా కూడా స్ట్రైట్గా కూర్చోవడానికే ప్రయత్నం చేయండి. అందరు వినట్లేదు, స్ట్రైట్గా కూర్చోవట్లేదు అందరూ. కాళ్ళు 2 ఒక అడుగు దూరంలో ఉంచాలి. భుజాలు, చెవులు ఒక లెవెల్లో ఉండాలి. వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. డైలో ఒక 3 times కనుక ఇలా మీరు కూర్చోగలిగితే వెన్నుపూసకు సంబంధించిన లిగమెంట్స్, కండరాలు, వెన్నుపూసలో ఉండే గుజ్జు, డిస్క్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, నేను నా ప్రాక్టీస్లో రెగ్యులర్గా ఇప్పుడు 30 years బిలో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాయి. ఎస్పెషలీ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇలాంటివి. యంగ్స్టర్స్ 18 years నుంచి 30 years వాళ్ళు. ఒకప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉండేవాళ్ళు. బట్ ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, సిట్టింగ్ ఎక్కువ కావడం వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఇందులో ఒక 50% పీపుల్ ఐ బిలీవ్ యూ హ్యావ్ బ్యాక్ పెయిన్స్. ఎప్పుడో ఒకప్పుడు వారానికో 10 రోజులకో ఏదో స్ట్రెయిన్ అయినప్పుడు తప్పకుండా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇలా ఎక్స్పీరియన్స్ అవుతుండే వాళ్ళు ఉంటున్నారు. సో మెయిన్ థింగ్ ఈజ్ డేలో అప్పుడప్పుడు పోస్చర్ పైన దృష్టి పెట్టుకోవాలి. ఇంతకుముందు ఒక స్పీకర్ చెప్పారు, మైండ్ చాలా రిలాక్స్డ్గా ఉంటే బాడీ కూడా హెల్తీగా ఉంటుంది అని. ఐ బిలీవ్ ఆ బాడీ హెల్తీగా ఉండడానికి మీరు తీసుకునే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. అందరికీ ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్స్లో. ఎవరికి ఇష్టం వచ్చిన డైట్ వాళ్ళు చెప్తుంటారు. కొందరు సాల్ట్ తినమంటారు, కొందరు సాల్ట్ వద్దంటారు, కొందరు ఆయిల్ మంచిదంటారు, కొందరు ఆయిల్ అసలుకే వద్దంటారు, స్పైసెస్ తినమంటారు, స్పైసెస్ వద్దంటారు, నాన్ వెజ్ మంచిదంటారు, కాదంటారు. ఇలా
కానీ ఒకటి ఏంటంటే డైట్ అనేది అందరికీ ఒకటే ఎప్పుడు సెట్ కాదు. ఇప్పుడు మనం ఇచ్చే మెడిసిన్స్ ఉండొచ్చు లేదా యాంటీబయాటిక్స్ ఉండొచ్చు. ఒక్కొక్కరికి వాళ్ళ ఇబ్బందిని బట్టి డైట్ మనం అనేది ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. బేసిక్గా WHO డెఫినేషన్ ప్రకారం హెల్త్ అంటే ఓన్లీ ఫిజికల్ బాడీ హెల్త్ అని కాదు, ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ బీయింగ్ అని. సో ఈ అన్ని లెవెల్స్లో కూడా మనం హెల్తీగా ఉన్నప్పుడే కంప్లీట్గా యూ విల్ బి టర్మ్డ్ యాజ్ అన్ హెల్తీ ఇండివిజువల్. సో అకార్డింగ్ టు మీ ప్రతి ఒక్క పౌరుడికి కూడా వాళ్ళ హెల్త్ కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఎవరు ఇక్కడ మీరు ఇలా ఉండండి ఇలా చేయండి అని చెప్పడం కంటే మనకు అర్థమైన హెల్త్ ప్రిన్సిపల్స్ని మనము డైలీ ఫాలో చేయాలి. సో ఇప్పుడు లైఫ్లో మీరు ఎన్ని అచీవ్ చేసినా కూడా ఏమవుతుంది, ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ స్పెండ్ ఫర్ ద హాస్పిటల్స్ ఆల్ ద మనీ వాట్ యూ ఎర్న్. 20 to 30 years ఆఫ్ ఏజ్లో మనకు ఆ పునాది ఉంటుంది హెల్త్. బేసిక్ లైఫ్ స్టైల్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకు లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్ అంటే బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, డిస్క్ ఇష్యూస్ ఉండొచ్చు, క్యాన్సర్స్, ఇలాంటి లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా వరకు తగ్గిపోతాయి. రీసెంట్గా చాలా రీసెర్చెస్ రిపోర్ట్స్ వస్తున్నాయి, డిఫరెంట్ కంట్రీస్లో చేసిన రిపోర్ట్స్. అంటే ఎవరైతే ప్రాపర్గా లైఫ్ స్టైల్ అంటే మెయిన్లీ ఫుడ్ ఇక్కడ. సో ఫుడ్ అంటే ఏంటి, మనం ఫుడ్ అనేది ఒక ఎనర్జీ లాగా మన మైండ్ స్టేటస్ కూడా మనం తీసుకునే ఫుడ్ పైన ఉంటుంది. రాజసిక్ ఫుడ్ అంటాము, తామసిక్ ఫుడ్ అంటాము, సాత్విక్ ఫుడ్ అంటాము. ఇలా అందరూ ఎప్పుడు సాత్విక్ ఫుడ్డే తీసుకోవాలని కాదు, కానీ ఒక 1 వీక్లో కనీసము ఒక 3 to 4 days అయినా మనం సాత్విక్ ఫుడ్ తీసుకోగలగాలి. సాత్విక్ ఫుడ్ అంటే ఏంటి, ఎవరికైనా ఐడియా ఉందా? అంటే మసాలాస్ తక్కువ ఉండాలి, ఆయిల్ తక్కువ ఉండాలి, బాయిల్డ్ ఉండాలి, ఎక్కువ వెజిటేబుల్స్ ఉండాలి. సో ఇవి బేసిక్గా మనం ఒక ఫుడ్ పిరమిడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం తీసుకున్న ప్రతిసారి కూడా ఆ ఫుడ్లో ఏదైనా ఎనర్జీ వస్తుందా, మనకు వేస్ట్ ఫుడ్ ఉందా అనేది చూడాలి. అలా కంటిన్యూస్గా మనము డైట్ మానిటర్ చేస్తే తప్ప మనకు ఒక పునాది అనేది ఏర్పడదు. మనం తీసుకునే డైట్ ఎలా ఉంటుంది, చాలామంది ఎలా తీసుకుంటారు, రైస్ ఎక్కువ ఉంటుంది లేదా చపాతీ ఎక్కువ ఉంటుంది. చపాతీ అయినా రైస్ అయినా ఒకటే, ఎండ్ ఆఫ్ ద డే ఆల్ ఆర్ గోయింగ్ టు బికమ్ అ గ్లూకోజ్ ఇన్ ద బాడీ. సో అలా రైస్ అండ్ చపాతీ ఈ ప్లెయిన్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్న కొద్దీ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుకుంటా పోతాయి. గ్లూకోజ్ చక్కెర శాతం పెరిగిన కొద్దీ ఇన్సులిన్ ఉత్పత్తి ఎక్కువ అవడం జరుగుతుంది. ఆ ఇన్సులిన్ ఉత్పత్తి ఎక్కువ అవడం వల్ల దాంతోపాటు వచ్చే థైరాయిడ్ ఇష్యూస్ ఉండొచ్చు, అమ్మాయిలకు పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చు, వెయిట్ గెయిన్, ఇలా ఒకటి లింక్ అయ్యకుండా పోతాయి. కాబట్టి మనం తినే ఫుడ్లా మనం తింటున్నప్పుడు ఒక ప్లేట్లో మనం పెట్టుకున్న ఫుడ్ ఎంత మనకి యూజ్ అవుతుంది అనేది ఆలోచించాలి. రైస్ ఎంతైతే మనం పెట్టుకుంటామో దానికి తగినంత కర్రీస్ ఎక్కువ తీసుకోవాలి. కర్రీస్ అంటే మనం ఎక్కువ తీసుకోవాలంటే ఎక్కువ నూనె, ఎక్కువ స్పైస్ ఉండే కర్రీస్ ఎక్కువ తీసుకుంటే అసిడిటీ వస్తుంది. కాబట్టి కొంచెం చప్పగా ఉండి తక్కువ మసాలాస్, తక్కువ స్పైస్ ఉండే ఫుడ్లో కర్రీ ఎక్కువ తీసుకోవాలి. రైస్ ఒక గిన్నె తీసుకుంటే దానికి ఆల్మోస్ట్ ఒక 70% అన్నా మనము కర్రీస్ కానీ అందులో కొంచెం అమౌంట్ పప్పు, అలా ప్రోటీన్, అలా తక్కువ కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, ఎక్కువ వెజిటేబుల్స్ ఉండేలాగానే చూడాలి ప్రతి డైట్ కూడా. బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ దాకా బ్రేక్ఫాస్ట్ తినాలి అని అంటే హెవీగా బ్రేక్ఫాస్ట్ తినాలి అని కాదు. బ్రేక్ఫాస్ట్లో ఎంత 3 ఇడ్లీ 4 ఇడ్లీ సరిపోతుంది, కానీ అందరు అలా తిన్నారు కదా. ఎక్కువ క్వాంటిటీ అంటే ఒక ఇడ్లీ మనకు ఒక 5 teaspoons షుగర్ తీసుకుంటే ఎంతైతే షుగర్ బాడీలో వస్తుందో అంత వస్తుంది ఒక ఇడ్లీతోటి. అంటే చాలా సింపుల్గా మనం ఎక్కువ తీసేసుకుంటున్నాం. ఎస్పెషలీ మన ఇండియన్స్ ఫుడ్లో మనకు తెలియకుండానే చాలా క్వాంటిటీ తీసేసుకుంటున్నాం అనమాట. సో ఆ బ్రేక్ఫాస్ట్ అనేది లైట్గానే ఉండాలి. నేను ఒక్కొక్క మీల్ ఎలా ఉండాలో చెప్తాను. విల్ స్టార్ట్ విత్ ద బ్రేక్ఫాస్ట్ ఎలా ఉండాలి, హెవీగా తినాలి అనే కాన్సెప్ట్ మనది కాదు. దట్స్ అ కాన్సెప్ట్ ఆఫ్ బ్రిటిషర్స్. బ్రిటిష్ అండ్ యూరోపియన్స్ ఏం చేస్తారంటే పొద్దున హెవీ బ్రేక్ఫాస్ట్ తినేసి మధ్యాహ్నం వాడు ఓన్లీ సాలడ్స్ అలా లైట్గా తిని నైట్ డిన్నర్ చేస్తుంటారు. అదే మనం భారతీయులం ఏం చేస్తాం, పొద్దున హెవీగా తింటాము, మధ్యాహ్నం హెవీగా రైస్ అండ్ చపాతీస్ తింటాము, మళ్ళీ సాయంత్రం కూడా హెవీగా తింటాము. సో అలా 3 times కూడా మనకు ఎండ్ ఆఫ్ ద డే క్యాలరీ కౌంట్ ఎక్కువైపోతుంది. అంటే మనం స్పెండ్ చేసేదానికంటే బాడీలో ఎక్కువ నిల్వ ఉండిపోతుంది అనమాట. ఆ నిల్వ స్లోగా పొట్టలో ఫ్యాట్గా తయారవుతుంది, హార్ట్లో ఫ్యాట్గా తయారవుతుంది, లివర్లో ఫ్యాట్గా తయారవుతుంది. సో మనం తినే క్వాలిటీ ఉండాలి, కానీ క్వాంటిటీ మోడరేట్గానే ఉండాలి. అంటే మనము పని చేసే దాన్ని బట్టి. చాలామంది
వర్కౌట్ చేయము, అంటే ఏదో రోజులో ఒక 5000 స్టెప్స్ కన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళే ఉంటారు ఇక్కడ ఎక్కువ మంది. అంటే ఒక ప్రాపర్గా డైలీ ఎక్సర్సైజ్ లేనప్పుడు క్వాంటిటీ అనేది చాలా కంట్రోల్లో ఉండాలి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉండాలంటే, మీరు నైట్ అంతా ఖాళీ పొట్టలో ఉంటారు కాబట్టి శరీరానికి కొంచెం గ్లూకోజ్ అవసరం ఉంటుంది కాబట్టి అంతవరకు ఇస్తే చాలు, అన్లెస్ మనకి ఏదైనా ఇన్సులినో మిగతా మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు తప్ప. సో అలా లైట్ బ్రేక్ఫాస్ట్ హెల్తీగా ఉండాలి. డ్రై నట్స్ కానీ, తర్వాత మీరు నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవచ్చు. నైట్ అంతా నానబెట్టిన డ్రై నట్స్ ఒక బౌల్ తీసుకొని, ఏదైనా 2 ఇడ్లీ తీసుకొని, లేదా ఓట్స్ తీసుకోవడమో, లేదా రొట్టె ఏదైనా కూడా 1-2 కొన లిమిట్ తోటే క్లోజ్ చేసేయాలి. ఈ తినేటప్పుడు ఏంటంటే, మీరు చాలామందికి మార్నింగ్ లేస్తూనే వాటర్ తాగమని చెప్తాం కదా, ఆ వాటర్ తాగడానికి ఈ తినడానికి కొంచెం గ్యాప్ ఇవ్వాలి. మార్నింగ్ ఒకవేళ మీరు వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసే అలవాటు ఉన్నవాళ్ళు ఎక్సర్సైజ్ అయ్యాక ఒక 10 మినిట్స్ బ్రేక్ ఇచ్చి, స్నానం చేశాక మళ్ళీ ఒక 15 to 20 మినిట్స్ బ్రేక్ ఇచ్చి వాటర్ తాగినప్పుడు ఈ తినడానికి వాటర్ తాగడానికి కనీసం ఒక 10 నిమిషాలు గ్యాప్ వదిలిపెట్టాలి. అది లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్ కావచ్చు. మన బ్రెయిన్లో ఎలా ఉంటుందంటే, మనం ఫుడ్ చూసిన వెంబడే మనకు కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంటుంది. అంటే యాసిడ్స్ HCl అంటాము. సో ఆ HCl ప్రొడక్షన్ కరెక్ట్గా ఉండాలి. సో మనం తిన్న వెంబడే వాటర్ తాగినా, తినక ముందు వాటర్ తాగినా అక్కడ డైల్యూట్ అవుతుంటుంది. కాబట్టి మనం తినే ఫుడ్ అనేది సరిగా డైజెస్ట్ కాదు. డెఫినెట్లీ డైజెస్ట్ అవుతుంది, బాడీ స్ట్రెయిన్ తీసుకుంటుంది, అండ్ ఆ డైజెస్ట్ అయిన ఫుడ్ అనేది ప్రాపర్గా శరీరం అబ్జార్బ్ చేసుకోదు. సో మనం తినే ఫుడ్ ఎంత తిన్నామని కాదు, ఎంత మన బాడీ అబ్జార్బ్ చేసుకున్నది అనే దానిపైన ఉంటుంది. అందుకనే సర్టన్ రూల్స్ అనేవి మనము ఫాలో చేయాల్సి వస్తుంది. సో మీరు కొంచెమే తిన్నా కూడా ఎనర్జీ రావాలి దాని నుంచి. అంటే మనకు సరిపోయిన విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, కొందరు అన్నీ ఉండేట్లాగా చూసుకుంటారు, కానీ ఆ తినే పద్ధతి ఉండదు. ఆ తినే పద్ధతి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం నోట్లో ముద్ద పెట్టుకున్నామంటే మనకు ఇన్ని వీ హ్యావ్ 32 టీత్ కదా, కనీసం ఒక 10 సార్లు 12 సార్లు అన్నా నమ్మలగలగాలి. యూ హ్యావ్ టు చ్యూ ద ఫుడ్ ఫస్ట్. అలా చ్యూ చేసినప్పుడే మనకు ఇక్కడ లాలాజలంలో ఉండే అమైలేజ్ అని ఒక ఎంజైమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడే డైజెషన్ స్టార్ట్ అవుతుంది. డైజెషన్ అనేది పొట్టలో కాదు, ఫస్ట్ మౌత్లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ తినేటప్పుడు కొంచెం నీళ్లు తాగకుండా ఒక 10 మినిట్స్ ముందు వాటర్ తాగేసి, తర్వాత నెమ్మదిగా నమిలి తిన్నప్పుడు ఏమవుతుందంటే అమైలేజ్ ఎంజైమ్ అనేది మంచిగా కలిసి మంచిగా డైజెస్ట్ అవుతుంది ఫుడ్. సో ఆ తినడం అనేది చ్యూవింగ్. ఆ చ్యూవింగ్ ఎంతమంది చేస్తారు? గబగబా ఏదో తినేసి పరిగెత్తుంటాం, లేదా ఫోన్ చూసుకుంటూ, టీవీ చూసుకుంటూ, పేపర్ చదువుకుంటూ తింటున్నప్పుడు మనం వి డోంట్ కీప్ ద మైండ్. సో తినేటప్పుడు మాత్రం ఈ గ్యాడ్జెట్స్ కానీ ఇవన్నీ పక్కకు పెట్టి మనసు మొత్తం ఫుడ్ పైన పెట్టి తినాలి. అప్పుడు మాత్రమే అది కంప్లీట్గా డైజెస్ట్ అవుతుంటుంది. సో అలా నెమ్మదిగా నమిలి మింగి తిన్నప్పుడు మనకు అవసరం ఎక్కువ పడదు. ఇక్కడ నుంచి అది వాటర్ లాగా ఉంటుంది కాబట్టి పొట్ట అనేది తొందరగా నిండుతుంది మనకు. సో మనకి ఇంకా తినాలి అనిపిస్తుంది. ఒక కుండలో మొత్తం నీళ్లు పోసినప్పుడు బయటికి వస్తుంది కదా, అలా కాకుండా ఒక 75% వరకే మనము తినాలి. మిగతా 25% అనేది మనం వదిలిపెట్టాలి ఫ్రీగా. అంటే లోపల డైజెషన్కు అది మూమెంట్కి మనకు ఆ ప్లేస్ అనేది కావాలి. కాబట్టి మొత్తం బేవులు వచ్చేదాకా ఎప్పుడు కూడా తినొద్దు. అలా తింటే ఏమవుతుంది, కొన్ని రోజులకు అసిడిటీ వస్తాయి, బర్పింగ్స్, బేవులు వస్తాయి, పొట్టలో మంట వస్తుంది, డైజెషన్ కాదు, మలబద్ధకం వస్తుంటుంది అనమాట. సో తినే ఫుడ్ని మంచిగా చూస్ చేసి పొట్టలో 75% వరకే తినాలి. సో అది బ్రేక్ఫాస్ట్. లంచ్ మేము యోగాలో చెప్తాము, ఏకభుక్తం మహాయోగి, ద్విభుక్తం మహాభోగి, త్రిభుక్తం మహారోగి అని. అంటే ఒకసారి తినేవాళ్ళు యోగి అని, 2 సార్లు తినేవాళ్ళని భోగి అని, 3 సార్లు తినేవాళ్ళని రోగి అని. అంటే టెక్నికల్గా మనకు రోజుకి 2 మీల్స్ సరిపోతాయి. మనం ఏం చేస్తాము, 3 మీల్స్ కాదు కదా, 4-5 మీల్స్ కూడా మనం తీసుకుంటూ ఉంటాం. అంటే ఎవ్రీ టైం మనం ఫుడ్ తిన్నప్పుడు మన హోల్ సిస్టమ్ హ్యాస్ టు వర్క్. ఆ సిస్టమ్ పనిచేసిన కొద్దీ ఇప్పుడు ఒక మషిన్ని కంటిన్యూస్గా మనం తిప్పుతూ ఉంటే రిపేర్కి ఎలా వస్తుందో మన పొట్ట కూడా అలాగే. ఎన్నిసార్లు మనం దానికి పని ఇస్తామో అన్నిసార్లు ఇట్ విల్ గెట్ వీకెండ్. ఎవ్రీ టైమ్ యూ ఈట్ ద ఫుడ్ దెర్ విల్ బీ డెత్ ఆఫ్ సమ్ సెల్స్ అండ్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు రీజనరేట్ అనమాట. అందుకని ఫుడ్కి మధ్య ప్రాపర్గా గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్లో అన్లెస్ మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఓన్లీ వాటర్ మాత్రమే కన్స్యూమ్ చేయాలి. సో ఈ పెరిగే ఏజ్ వరకు మాత్రమే రోజుకి 3 సార్లు తినాలి, తర్వాత రోజుకి 2 సార్లు.
ఒక సర్టన్ ఏజ్ అయ్యాక ఒక్క మీల్ హెవీగా తిని మిగతా మీల్స్ ఫ్రూట్స్ తిని కూడా ఉండొచ్చు. మా ఫాదర్ ఇన్లా ఉన్నారు 76 years ఇప్పుడు, హాస్పిటల్ హెడ్ తను. ఈ స్టిల్ ఈట్స్ ఓన్లీ ఫ్రూట్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫర్ లాస్ట్ 40 years. అంటే గత 40 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఫ్రూట్సే తింటారు నైట్ మార్నింగ్. కంప్లీట్లీ హెల్తీ ఇండివిజువల్, నో బీపీ నో షుగర్. ఇప్పటికీ కూడా యోగా చెప్తారు. ఒక 10 మంది పక్షవాతం పేషెంట్లకు ఎక్సర్సైజ్ కూడా చేపిస్తారు. అంటే ఒక పద్ధతి అనేది 20 years నుంచి వాళ్ళు ఈ 20-30 years నుంచి ఒక పద్ధతి ప్రకారం వెళ్తేనే హెల్త్ ఉంటుంది. లేదు అని అంటే డెఫినెట్లీ తప్పదు. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి తప్పవు. అండ్ ఎస్పెషలీ మనం తినే ఫుడ్ ఇప్పుడు ఎలా ఉంది అని అంటే బేకరీ కల్చర్, రెస్టారెంట్ కల్చర్, బయట తినడము, లేట్ నైట్స్ తినడం వల్ల ఏమవుతుందంటే క్యార్సినోజెనిక్స్ ఎక్కువైతున్నాయి మనకు. ఎస్పెషల్లీ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఎవరైనా స్మోకర్స్ ఉంటే ఒక మనం సిగరెట్ తాగిన 6 secondsకి బాడీలో 300 to 400 కార్సినోజన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, అంటే అలా ఆల్కహాల్కి కూడా. అండ్ మనం తినే ఎస్పెషలీ చైనీస్ ఐటెంలో ఉండే అజినోమోటో అనే దానికి, ఈ ప్యాకెట్ ఫుడ్లో ఉండే ఫ్లేవర్స్కి, ఏజెంట్స్కి. మీకు మైదా పిండి ఎలా తయారు చేస్తారో తెలుసా? ఆ మైదా పిండి తెల్లగా రావడానికి చాలా కెమికల్ ప్రాసెస్ జరుగుతుంటుంది. అంటే వాటినన్నిటిని కూడా మనం తీసుకుంటున్నాం. కాబట్టి 20 years కింద బోత్ తెలుగు స్టేట్స్ కలిపి ఒకటే ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్లో ఉండేది, బసవతారకం. ఇప్పుడు ఓన్లీ తెలుగు స్టేట్లో 40 to 50 క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి. అందులో ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ కూడా. అంటే కొలాన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఇవన్నిటికీ కారణం ఏంటంటే మనం యంగ్ ఏజ్ నుంచి కూడా అబ్యూస్ చేస్తూ వస్తాం బాడీని విత్ అడిక్షన్స్, విత్ ఆల్ ఫ్లేవర్డ్ ఫుడ్, స్టోర్డ్ ఫుడ్, ఇవన్నీ. అంటే మనం అసలు ఎంజాయ్ చేయొద్దా, ఇవే తినకూడదా అని కాదు. అక్కడ తినాలి, లిమిట్ ఉండాలి. ఆ తినేదేదో ఆ హెవీ ఫుడ్ అంతా కూడా మధ్యాహ్నము లేదా బాగా లేట్ నైట్ అయ్యేదాకా కాకుండా 7కి అట్లా తినేస్తే ఆ 7 నుంచి పొద్దున 7:30 దాకా 12 hours గ్యాప్లో బాడీ రికవర్ అవుతుంది. ఓకే, సో మనం ఉండే వరల్డ్లో మనం అన్నిటి నుంచి తప్పించుకొని యోగిలాగా ఉండలేము అంటారు పేషెంట్స్. అలా అవసరం లేదు. కానీ ఉండే దాంట్లో మనకు వీలైనంత ఖచ్చితంగా ట్రై చేయాలి హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి. నెక్స్ట్ లంచ్లో మనం కొంచెం హెవీగా ఫుడ్ తీసుకోవచ్చు. అంటే కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు. ఆ పిండి పదార్థాల్లో కూడా 2 రకాలు ఉంటాయి. సింపుల్ అని ఒకటి, కాంప్లెక్స్ అని ఒకటి. సింపుల్ అంటే మీరు తీసుకునే వైట్ రైస్, కాంప్లెక్స్ అంటే బ్రౌన్ రైస్ ఉండొచ్చు, సింగిల్ పాలిష్ రైస్ ఉండొచ్చు, లేదా దంపుడు బియ్యం అంటారు కదా, అలాంటివి. అవి ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేము. అది టేస్ట్, ఇప్పుడు పచ్చడి అది ఇది తీసుకున్నప్పుడు అది అంత టేస్ట్ ఉండదు కాబట్టి అవన్నీ బంద్ చేస్తాం ఆటోమేటిక్గా. సో అలా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే వేరే రకమైన పిండి పదార్థం తీసుకొని హెవీగా మీరు నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటే ఆఫ్టర్నూన్ తినడం బెటర్, మిగతా నైట్ అండ్ మార్నింగ్ కన్నా. వెజిటేరియన్స్ ఉన్నప్పుడు ప్రోటీన్స్ ప్లస్ వెజిటేబుల్స్ 2 ఈక్వల్ అమౌంట్లో ఉండేట్లాగా చూడాలి. ఎంతమంది కీరా క్యారెట్ తింటారు రోజు పచ్చిది? ఒకటేనా? చాలా తక్కువ మంది. కీరా అంటే తెలుసు కదా అందరికీ. కీరా క్యారెట్ రోజుకి ఒకటైనా దోసకాయ రోజుకి ఒకటైనా తింటారా? అంటే ఫైబర్ ఎక్కడి నుంచి వస్తుంది బాడీకి? మనం ఫుడ్ వండినప్పుడు అది 100 degrees పైన కుక్ చేసినప్పుడు ఫైబర్ చాలా తగ్గిపోతుంది టెక్నికల్లీ. సో అలా అన్నప్పుడు ఫైబర్ లేకుండా మోషన్ ఎలా వస్తుంది? మీరు తినే కారము లేదా టీయో, కాఫీయో, స్మోక్, ఆల్కహాల్, వీటి ద్వారానే మోషన్ వస్తుంది. న్యాచురల్గా ఫైబర్ ఎక్కువై మాత్రం మోషన్ రాదు. సో అలా అయినప్పుడు ఏమవుతుంది? గ్రాడ్యువల్గా సిస్టమ్ పాడేయకుంటూ వెళ్తుంది. సో కనీసం రోజులో కొంచెమన్నా రా ఫుడ్ ఉండేట్లాగా తప్పకుండా చూడాలి. ఐదర్ పప్పాయను లేదా డ్రై నట్స్ లేదా కీరా క్యారెట్, ఇవి చిన్నగా, అంటే అందరూ స్పెండ్ చేయనక్కర్లేదు, బట్ కీరా క్యారెట్, పచ్చి మెంతికూర, పచ్చివి చిన్నగా కట్ చేసిన సోరకాయ కానీ చిన్నగా కట్ చేసిన బీరకాయ, ఇలాంటి పచ్చిది తీసుకున్నప్పుడు రోజు ఒక్క బౌలే చాలు టు గివ్ ద ఫైబర్. ఆ ఫైబర్ తోటి ఏమవుతుందంటే మంచి బ్యాక్టీరియా ఒకటి ఫామ్ అవుతుంది, గట్ బ్యాక్టీరియా అంటాం. ఈ మధ్యకాలంలో వచ్చే బాడీ వీక్నెస్కి, హార్మోన్ ప్రాబ్లమ్స్కి, జాయింట్ పెయిన్స్కి మేజర్గా ఇష్యూ ఏమవుతుందంటే గట్ పర్మేబిలిటీ తగ్గడం. అంటే మనం తీసుకునే ఫుడ్లో ఉండే ఈ బ్యాక్టీరియా, వైరస్ అవన్నీ కూడా ఈజీగా డైజెస్టివ్ సిస్టమ్ దాటేసి బ్లడ్లోకి వెళ్తున్నాయి అనమాట. అంటే ఒక పరదలాగా ఉంటుంది. ఆ పరద పాడవుతున్నది బికాజ్ ఆఫ్ మన టైప్ ఆఫ్ ఫుడ్, తర్వాత మనకుండే స్ట్రెస్, మనకుండే ఎన్విరాన్మెంట్ని బట్టి కూడా. సో ఆ గట్ అనేది కరెక్ట్గా లేకపోయేసరికి అన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువవుతున్నాయి. మైగ్రేన్ నుంచి ప్రతి దానికి కూడా ఎక్కడో ఒక దగ్గర మన గట్ అనేది రిలేషన్ ఉంటుంది. కాబట్టి దానికి ఒకటి ఏంటంటే ఫైబర్.
ఆ ఫైబర్ మనకు మధ్యాహ్నం లంచ్లో బాగుండేట్లాగా చూసుకోవాలి. మీరు కావట్లేదు అంటే ఒక గ్లాస్ మజ్జిగలో కొన్ని చియా సీడ్స్ అంటాము, లేదా తులసి ఆకులు, సబ్జా గింజలు అంటారు, వాటిని ఒక 4-5 గంటలు నానబెట్టి ఒక స్పూన్ నిండా దాన్ని ఆ మజ్జిగలో వేసుకుంటే ఆ రోజుకి సరిపోయే దాంట్లో ఒక 50% మనకు ఫైబర్ వచ్చేస్తుంది. సో అక్కడ మజ్జిగలో ప్లస్ ఇది అటు ఫైబర్ అటు ప్రొబయాటిక్ వస్తుంది మజ్జిగలో. కాబట్టి బటర్ మిల్క్ తీసుకునే అలవాటు కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. మనకు చాలామందికి కాల్షియం డెఫిషియన్సీస్ ఎందుకు వస్తాయంటే మనము ఓన్లీ మెడిసిన్ పైన డిపెండ్ అవుతున్నాము, ఫుడ్లో దాని ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అండ్ పాలు అనేవి అందరికీ సూట్ కావట్లేదు. సో పాలు రకరకాల కారణాల వల్ల పాలు బంద్ చేస్తున్నాము, అంటే ప్యూర్ దొరకక, రకరకాల హెల్త్ సపోర్ట్ చేయక, కొందరికి గ్యాసెస్ తోటి, ఆర్థరైటిస్ ఇట్లాంటి వాటిపైన. అట్లా అన్నప్పుడు మజ్జిగ అనేది అందరికీ సేఫ్గా సూట్ అవుతుంది. సో మీరు మధ్యాహ్నం లంచ్లో గ్లాస్ మజ్జిగైనా లేదా పెరుగైనా ఫైబర్ ఉండేట్లాగా డైట్ తీసుకోవాలి. ఈ మధ్యాహ్నం తిన్న వెంబడి చాలామందికి పడుకునే అలవాటు ఉంటుంది కదా, దాంతో ఏమవుతుందంటే తిన్న ఫుడ్లో ఉండే గ్లూకోజ్ అంతా కూడా స్టోర్ అయిపోతుంది. స్టోర్ కాకుండా మనము తిన్న వెంబడే ఒక 5 to 10 minutes మీరు వాక్ చేయగలిగితే ఏమవుతుందంటే ఆ గ్లూకోజ్ అంతా కూడా బాడీ కాళ్ళకు చేతులకి పంపించేస్తుంది. కాళ్ళలో కొన్ని కండరాలు ఉంటాయి, ఆ కండరాలు పనిచేయడం వల్ల ఆ గ్లూకోజ్ అనేది కండరాలు తీసేసుకొని దాన్ని మెటబలైజ్ చేసేస్తాయి అనమాట. సో తిన్న వెంబడే పడుకునే అలవాటు ఉంటే దాన్ని కొంచెం తగ్గించుకోవాలి. పడుకున్నాలనుకున్న కూడా ఒక 10 minutes బ్రేక్ ఇచ్చి మీరు పడుకోవచ్చు. దాని తర్వాత మీరు ఈ కాఫీ టీలో అలవాటు ఉంటుంది. సో కాఫీ టీ అలవాటు ఉన్న వాళ్ళు, కాఫీ టీ అనేది ఒక 50-60 years కింద మన భారతదేశంలో అంత లేదు. వాళ్ళు అప్పుడు హర్బల్స్ తీసుకునేవాళ్ళు, అంటే జీరాతోటి, తర్వాత జింజర్, మన అల్లం, ఇలాంటి వాటితోటి కషాయాలు తాగేవాళ్ళు. టీ కాఫీ అలవాటు అప్పుడు ఎక్కువ లేదు. అండ్ పొద్దున్నే పరిగడుపున వాళ్ళు రాత్రి చద్దన్నం తినేవాళ్ళు అనమాట, అంటే మంచి ప్రొబయాటిక్ లాగా అది. సో ఇప్పుడు టీ కాఫీ అలవాటు అయ్యాక దాన్ని తగ్గించుకోలేము అనుకుంటే మాత్రం బ్రేక్ఫాస్ట్ అయ్యాక కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి. ఎంటీ స్టమక్ తీసుకున్నారంటే ఏమవుతానంటే ఐరన్ తగ్గిపోతుంది బాడీలో. ఐరన్ అనేది అంటే హిమోగ్లోబిన్, రక్తం తగ్గిపోతుందని చెప్తారు కదా. మీరు ఎన్ని టాబ్లెట్స్ ఐరన్ క్యాప్సూల్స్ వేసుకున్నా కూడా అబ్జార్ప్షన్ ఉండదు, అంటే బాడీ తీసుకోదు, దాన్ని సింపుల్గా యూరిన్లోనో మోషన్లోనో పంపించేస్తుంటుంది. సో మల్టీవిటమిన్స్ ఏవైనా కూడా అబ్జార్ప్షన్ సరిగా ఉండాలి బాడీలో అంటే మనము టీ కాఫీ చాలా లిమిట్ చేయాలి. ఆ టీ కాఫీ లిమిట్ చేయాలి అని అంటే కొన్ని రోజులు కష్టపడాలి. ఒక 10 days 15 days ఇబ్బంది పడతారు, తలనొప్పి వస్తుంది, వీక్నెస్ అనిపిస్తుంది, తర్వాత అది కామ్ డౌన్ అయిపోతుంది. ఆ టైంలో మనం ఏదైనా గ్రీన్ టీనో లేదా కషాయాలు అలా అలవాటు చేసుకుంటూ రోజుకు ఒక్కసారికి మినిమైజ్ చేసుకోండి. అది కూడా పోస్ట్ బ్రేక్ఫాస్టో లేదా లంచ్ తర్వాత ఒక 3-4 కట్లను అలవాటు చేసుకోండి అంతే. ఇక నైట్ డిన్నర్ వచ్చేసరికి మన ఆర్గన్ క్లాక్ ఎలా ఉంటుంది, మన బాడీ క్లాక్ అంటే సూర్యుడితో పాటు మనకు యాక్టివేట్ అవుతుంది బాడీ, అంటే మన థైరాయిడ్ హార్మోన్ నుంచి యాక్టివేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఎండ్ అయ్యేది ఎక్కడికి అంటే మన మెలటోనిన్ అంటామంటే రాత్రి నిద్రకు పోయే ఒక హార్మోన్ అనేది 6 తర్వాత యాక్టివేట్ అవుతుంటుంది. అంటే దాన్ని బట్టే మన డే ఉండాలి. మనకి ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకుంటాము అంటే అది కూడా ఇష్టం వచ్చినట్టే మనకు రోగాలను క్రియేట్ చేస్తుంది తర్వాత. సో మనకు వీలైనంత ఈ నైట్ షిఫ్ట్లు చాలా తక్కువ మందికి ఉంటాయి. మిగతా వాళ్ళు వీలైనంత వరకు 6:30-7కి తినమని చెప్తాము. ఆ 6:30-7కి కాకపోయినా 7:30 వరకన్నా మనం క్లోజ్ చేయగలగాలి డిన్నర్. అలా క్లోజ్ చేసినప్పుడు కొంచెం హెవీగా తీసుకున్నా కూడా మనకు ఈ ఫుడ్లో ఉండే ఆయిల్, జనరల్గా మనం డైజెషన్ 3 గంటలకు అయితే చెప్తాం కదా, కానీ ఫుడ్లో ఉండే లాస్ట్ పీస్ ఆయిల్ మనకు డైజెస్ట్ కావాలంటే కనీసం 6 to 7 hours పడుతుంది. సో మనం అట్లా తిన్న వెంబడే పడుకుంటే ఏమవుతుంది, అగైన్ లివర్ పైన ఒత్తిడి ఎక్కువవుతుంది. కాబట్టి కొంచెం గ్యాప్ ఉంచేలాగా అర్లీ డిన్నర్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. అందరికీ తెలుసు అర్లీ డిన్నర్ ఈజ్ గుడ్ అని, కానీ రకరకాల కారణాల వల్ల చేయలేకపోతారు. కొన్ని రోజులు ఏదో స్టార్ట్ చేసినా కూడా బాడీ సహకరించదు అందరికీ. వీక్నెస్ అనిపించడము, రాత్రి నిద్ర పట్టకపోవడం వల్ల ఇవన్నీ కూడా విత్డ్రావల్స్ ఉంటాయి. ఏదైనా మనము ఒక లైఫ్ స్టైల్ నుంచి ఇంకో దానికి మారుతున్నప్పుడు ఒక 2 to 3 weeks అనేది బాడీ సఫర్ అవుతుంది. అంటే దానికి తగ్గట్టు కొంచెం మన మైండ్ విల్ పవర్ ఉండి చేంజ్ చేసుకోవచ్చు. 7 o'clock వీలైనంత వరకు మనం డిన్నర్ క్లోజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా పొట్టలో ఉండే ఫ్యాట్ తగ్గుతుంది. ఒకటి నైట్ అంతా మనకు బెటర్ రిపేర్ అవుతుంది బాడీని రోజంతా మనము తిండి పెట్టి ఒక లెవెల్కి దానికి స్ట్రెయిన్ ఇచ్చి ఉంటాం కాబట్టి నైట్లో మనం రెస్ట్ ఇస్తే కానీ అది రికవరీ కాదు. సో ఆ రికవరీ పీరియడ్ 12 hours అంటాం మనం. 12 hours కాకపోయినా అట్లీస్ట్ 11 hours గ్యాప్ అనే ఇవ్వాలి.
అలా అంటే ఏమంటారంటే మన 10 o'clock తింటాను నైట్, పొద్దున 10 వరకు కూడా నేను ఉండగలుగుతాను అని. బట్ అగైన్ యూఆర్ గోయింగ్ అగైన్ ఇస్ ది ఆర్గన్ క్లాక్. సో అక్కడ కొన్ని నేను చెప్పినట్టు ఇట్స్ డిఫికల్ట్, కానీ కొన్ని అయినా మనము వీలైనప్పుడన్నా ఫాలో చేయగలగాలి. సో నైట్ డిన్నర్ అర్లీగా ఉండాలి, లైట్గా ఉండాలి. వీలైనంత ఎక్కువ మీరు ఫ్రూట్స్ అలవాటు ఉన్న వాళ్ళు నైట్ ఫ్రూట్స్ కూడా తీసుకొని ఉండొచ్చు. కార్బోహైడ్రేట్ పిండి పదార్థమే తీసుకోవాలని ఏం లేదు. ఇంకోటి లేదు అలా చేయలేము అని అన్నప్పుడు రైస్కి చపాతీకి బదులు మీరు మిల్లెట్స్ ఏదైనా తీసుకోవచ్చు. మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు అందరికీ ఐడియా ఉంది కదా. సో అలా ఒక మీల్ రైస్, ఒక మీల్ చిరుధాన్యాలతో కూడా మీరు హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఫాలో చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం చేసినప్పుడు బాడీలో చేంజెస్ రావాలంటే కనీసము 8 weeks చేయాలి. 8 వారాలంటే 2 నెలల నుంచి 3 నెలలు, 2 to 3 months కనుక మనం సర్టెన్ ప్రిన్సిపల్స్ ఫాలో చేసినప్పుడు బాడీలో ఒక సర్కిల్, ఒక సైకిల్ మారుతుంది. అప్పుడు కానీ మనకు హెల్త్లో ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. ఇంకోటి ఇలాంటి డైట్ ఫాలో చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. ఆటోమేటిక్గా మైండ్ రిలాక్స్ అవుతుంది. ఎందుకనంటే ఆ గ్లూకోజ్ స్పైక్స్ ఉండవు, ఎక్కువ షుగర్ బిల్డప్ కాదు బాడీలో, ఆర్గన్స్ అన్నీ రిలాక్స్డ్గా ఉంటాయి. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్, కోపము, మిగతా కొన్ని ఆటోమేటిక్గా కూడా తగ్గిపోతాయి మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే, సో ఇలా బాడీ అండ్ మైండ్ రెండు కూడా ఈక్వల్గా మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటా పోయినా కొద్దీ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. 60 to 70% అంటే కొన్ని రోగాలు జెనెటిక్గా ఉంటాయి మనకు, వాటిని తప్ప మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ నుంచి మనము బయటపడవచ్చు. అర్థమైందా నేను చెప్పింది? ఎస్పెషలీ యంగ్స్టర్స్, అమ్మాయిలు ఇక్కడ చాలామంది ఉన్నారు. హీమోగ్లోబిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు అనంటే అబ్జార్ప్షన్ సరిగా లేకనే. అబ్జార్ప్షన్ అంటే ఏంటి, దీనికి ఎందుకు ఎన్నిసార్లు నేను అబ్జార్ప్షన్ చెప్తున్నానంటే, మనం తినే ఫుడ్లో అన్నీ ఉన్నా కూడా బాడీ దాన్ని యూటిలైజ్ చేసుకుంటుంది. ఎప్పుడు అంటే మనం దాన్ని కరెక్ట్గా, నేను చెప్పినట్టు వాటర్ ఇంటేక్, మర్చిపోయాను, వాటర్ ఇంటేక్ అన్నింటికంటే ఇంపార్టెంట్. మనకు ఉండే కీళ్ళు ఉన్నాయి కదా, మోకాళ్ళు, నడుములో ఉండే డిస్క్లు, తలలో ఉండే ఫ్లూయిడ్, తర్వాత గ్యాస్ట్రిక్ జ్యూసెస్, ఇలా శరీరంలో ఉండే 70% మాస్ అనేది వాటరే ఉంటుంది. అంటే బ్లడ్ రూపంలో, మిగతా ఫ్లూయిడ్స్ రూపంలో. ఎంతమంది వాటర్ సరిగా తాగుతాం మనము రోజు లెక్క పెట్టుకొని? తాగము. ఒక్కొక్క బాడీ కిలో వెయిట్కి కనీసం 35 నుంచి 40 ml వాటర్ తాగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 కిలోల మనిషి అనుకోండి, ఎన్ని తాగాలి అప్పుడు? ఎంతండి? 800 ml. అలా అంటే మనకు 60 kgs ఉన్నప్పుడు కనీసము 3 kgs వాటర్. సో అందరికీ వాటర్ 5 liters అవసరం లేదు, అందరికీ వాటర్ 2 liters అవసరం లేదు. సో మన వెయిట్ని బట్టి, మన సర్కంఫరెన్స్, బాడీ సర్కంఫరెన్స్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. ఆ వాటర్ కూడా నేను చెప్పినట్టు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ గ్యాప్లో కాకుండా మిగతా టైంలో తీసుకోవాలి. మార్నింగ్ ఒక్కటే 2 లీటర్ తాగేసి రోజంతా నాకు సరిపోయింది అనుకోవద్దు. అలా అది ఎక్కడ పోతుంది? ఓన్లీ యూరిన్ రూపంలో వెళ్ళిపోతుంది అంతే. సో మనకు డే అంతా ఇచ్చిన వాటర్ అనేదే బాడీలో హైడ్రేషన్ ఉంటుంది. ఈ మధ్యలో వచ్చే బ్యాక్ పెయిన్స్కి వీటికి కారణం కూడా అది. అంటే డిస్క్ లోపల డీజనరేషన్, డ్రైనెస్, మోకాళ్ళలో కార్టిలేజ్ జరిగిపోద్ది అంటాం కదా, వీటన్నిటి కూడా వాటర్ లేదు అక్కడ. అంటే డ్రై అవుతుంది. భూమి బీటలు పారినప్పుడు ఎలా ఉంటుందో అలా ఆ బీటలు పారడం అనేది జరుగుతుంటుంది. చాలామందికి ఫటీగ్ ఉంటుంది. అంటే మనకు తెలియకుండానే నీరసంగా ఉంటారు రోజంతా. ఏదో గ్లూకోజ్ ఎక్కించుకుంటే మంచిగా అయింది అనుకుంటారు, కానీ అక్కడ గ్లూకోజ్ కదా, వాటర్తోనే మంచిగా అవుతారు. అంటే సో మీరు 2-3 రోజులు చేస్తారు. ప్రాబ్లం ఏంటంటే అందరూ గుర్తున్నప్పుడు చేస్తారు. అలా కాకుండా ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మిగతా అన్ని ఆటోమేటిక్గా దిల్ ఫాల్ ఇన్ ప్లేస్. సో మనకు అప్రాక్సిమేట్లీ 2.5 to 3 liters రోజంతా కలిపి వాటర్ తీసుకోవాలి. అది మినరల్ వాటర్ తాగాలని లేదు, మీకు ఏ వాటర్ అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి వేడి నీళ్ళే తాగాలని అసలుకి లేదు. ఓకే, సో సీజన్ బట్టి మనకు బయట ఎక్కువ టెంపరేచర్ కోల్డ్గా ఉందన్నప్పుడు వామ్ తీసుకోవచ్చు, అది మార్నింగ్ మాత్రమే. రెస్ట్ ఆఫ్ ద డే రూమ్ టెంపరేచర్ వాటరే తీసుకోవాలి. ఈ హాట్ వాటర్ తాగడము ఇవన్నీ కూడా కోవిడ్ టైంలో అందరూ చేశారు. అలా చేయడం వల్ల ఇబ్బంది కూడా ఎక్కువ అవుతుంది. రెగ్యులర్గా హాట్ వాటర్ తీసుకుంటే డైజెషన్ సిస్టమ్ వీక్ అవుతుంది. కాబట్టి రూమ్ టెంపరేచర్, మనకు
ఫ్రిడ్జ్ వాటర్ కాకుండా, వేడి వాటర్ కాకుండా రూమ్ టెంపరేచర్ వాటర్ అనేది మనం తీసుకోవాలి. ఈ వాటర్ కూడా అతిగా తాగే వాళ్ళు కూడా ఉంటారు. అలా తాగినా కొద్ది ఏమవుతుంది, వాటర్లో ఉండే మినరల్స్ని యువర్ కిడ్నీ హ్యాస్ టు ఫిల్టర్. సో మనకు అక్కడ కిడ్నీ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. టీ కాఫీ రోజుకి 3-4 సార్లు తాగేవాళ్ళు మీ అవసరానికంటే 1 లీటర్ ఎక్కువ వాటర్ తాగాలి. ఎందుకంటే అది డీహైడ్రేట్ చేస్తూ ఉంటుంది, శరీరంలో ఉండే వాటర్ని బయటికి పంపిస్తూ ఉంటుంది. కాబట్టి కోక్ కానీ, పెప్సీ కానీ, లేదా ఈ టీ అండ్ కాఫీలు తీసుకునే వాళ్ళు 1 లీటర్ ఎక్కువ వాటర్ అనేది తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఫ్రమ్ టుడే యూ ఫాలో ఫర్ నెక్స్ట్ 2 months, యూ విల్ సీ అ మ్యాక్సిమం డిఫరెన్స్. కొన్ని రోజులు కష్టం అవుతుంది డెఫినెట్లీ. ఎప్పుడంటే మనం ఒక లైఫ్ స్టైల్ నుంచి ఇంకో లైఫ్ స్టైల్కి మారాలంటే విల్లింగ్ పవర్ ఉండాలి, ఒకటి చేంజ్ కావాలి అనే మైండ్ ఉండాలి. ఇంకోటి, మీరు తీసుకునే ఫుడ్లా సింపుల్గా కారం ఉప్పు సగానికి తగ్గించేయండి అంతే. మీరు ఇంటికి వెళ్ళి చెప్పండి మీరు ఇప్పుడు ఎంత వేస్తున్నారో అంతలో సగం తగ్గించండి అని. ఒక 4 ఉన్న ఫ్యామిలీకి ఎంత ఆయిల్ వాడతారు, ఒక నెలకు ఎన్ని లీటర్లు వాడతారు? ఒక 4 ఉన్నారు ఇంట్లో అనుకోండి, హస్బెండ్ వైఫ్ 2 పిల్లలు లేదా అమ్మ నాన్న అనుకోండి, ఒక నెలకు ఎన్ని లీటర్లు వాడతారు? 4 లీటర్లు. 1 లీటర్ వాడతారా? 5 లీటర్స్. అసలు మనకు ఫుడ్లో ఆయిల్ అవసరమా? ఎప్పుడైనా ఆలోచించారా? లేదు. మన ఆయుర్వేదిక్ శాస్త్రాల ప్రకారం ఫుడ్లో ఆయిల్ ఎందుకు వాడడం స్టార్ట్ చేసాము అంటే, మనం వాడే స్పైసెస్ ఉంటాయి కదా, స్పైసెస్ అంటే అల్లము, మన క్లోవ్స్, హెల్ప్ ఇన్ గెటింగ్ ఇట్ ద తెలుగు వర్డ్స్, లవంగాలు, తర్వాత ఇలాచి, యాలక్కులు, వీటిలో కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. అంటే మనకు శరీరానికి మంచి చేసే కొన్ని ఆయిల్స్ ఉంటాయి అన్నమాట. ఆ కెమికల్స్ని మనం బయటికి ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఒక 100 degree టెంపరేచర్లో వాటిని వేసినప్పుడే ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. ఆ టెంపరేచర్ ఎక్కడంటే మనం ఆయిల్ వేయడమో, లేదా నెయ్యి వేయడమో, లేదా వెన్నుపూస వేయడమో చేస్తాం అనమాట. సో 100 degreeలో మనకు అది తీయాలి అని అంటే ఇన్ని మసాలాస్కి ఎంత అవసరం పడుతుంది? మనకు 2 స్పూన్లు కూడా సరిపోతాయి, రైట్? 2-3 స్పూన్లతో కూడా వంట వండొచ్చు. సో బేసిక్ అనేది అది. అక్కడ టు గెట్ దట్ ఆ స్పైసెస్ది, మన ఇండియన్ స్పైసెస్లో ఉండే మెడికల్ బెనిఫిట్స్ కోసం మనము ఆయిల్ వాడడం స్టార్ట్ చేసాం. అది కాస్త ఎలా అవుతుందంటే మనకు మొత్తం ఆయిల్లోనే వంట వండడం జరుగుతుందన్నమాట. సో ఆనియన్ వేయడము, గార్లిక్ వేయడము, అవసరం ఇంత ఉంటే దానికి ఇంత వేసినప్పుడు అంత ఆయిల్ కూడా పడాల్సి వస్తుంది, రైట్? సో మైండ్లో అది పెట్టేసుకోవాలి మనం. అంటే మనం ఓన్లీ మెడికల్ బెనిఫిట్స్ కోసమే ఆయిల్ వాడుతున్నాము, టేస్ట్ కోసం కాదు అనేది. కొందరు ఎట్లా అంటే అది కూర వండాక దానిపైన తేలుతూ ఉంటుంది అనమాట, అలా తేలితేనే అది టేస్టీ అని. లేదా మనం వండే కూరగాయలు ఎలా ఉంటాయంటే బెండకాయ లాగే అనిపించదు. నేను కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చూస్తుంటాను, బెండకాయ మొత్తం నల్లగా ఉంటుంది, దొండకాయ అంతా పీసెస్ ఉంటుంది ఆనియన్ లాగా. అంటే ఆ కూరల్ని అంత లెవెల్లో మార్చినప్పుడు ఏముంటుంది అందులో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కుకింగ్ 100 degrees చేసినప్పుడే సగం డిస్ట్రక్షన్ ఉంటుంది అందులో. ఇక అందులో మార్చాక ఏముంటుంది అందులో? ఎక్సెప్ట్ రిలీజ్ ఆఫ్ కార్సినోజెనిక్స్ అంతే. వాడిన ఆయిల్ కూడా వాడుతుంటారు. అందుకే ఫంక్షన్స్లో ఎక్కువ తినకండి అని చెప్తాను. ఇంటికి నుంచి తినేసి ఫంక్షన్స్కి వెళ్ళండి, లేదా అక్కడ తినాలి అని ఉంటే కొన్ని మాత్రమే తినండి. మనకు అవసరమైనవే. ఉన్న ఐటమ్స్ మొత్తము టేస్ట్ చేయాలని ఏం లేదు. ఒక్కొక్క ఐటెంకి వాడిన ఆయిల్ వాడి ఉంటారు, రైట్? అందులో అవసరానికన్నా డబుల్. ఒకరోజు తిన్నది 3 రోజులకి బాడీకి స్ట్రెయిన్ పడుతుంది. సో అంత స్ట్రెయిన్ అవసరం. ఇప్పుడు ప్రతి చిన్నదానికి గెట్ టుగెదర్ అంటున్నారు, రైట్? బర్త్డేస్ నుంచి ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అని, ఏదో ఒకటి నెలకు 10 సార్లన్నా బయట తినేవాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ. సో అన్నిసార్లు తిన్నప్పుడు ఎట్లా డైజెషన్ బాగుంటుంది, ఎట్లా ప్రీ డయాబెటిక్ అవ్వరు, ఎట్లా మనకు హార్ట్ డిసీజెస్ రావు, రైట్? అవి వచ్చినాయని పైనుంచి మనం మెడిసిన్స్ వేసుకుంటా పోతాం. ఇందులో నాకు తెలిసి half of the people are using యాంటాసిడ్స్, జెంటాక్ కానీ ప్యాంటాఫ్ కానీ ఇట్లాంటివి. కొంచెం యాసిడిటీ అయ్యేసరికి మీరు వెళ్ళి వచ్చి తీసుకొని వచ్చి వేసుకుంటారు. వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడైనా ఆలోచించారా మీరు? అది ఓన్లీ మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక 3 వారాలు 2 వారాలు వాడమని మాత్రమే ఇస్తాం. ప్యాన్ కానీ, జెంటాక్ కానీ, రాంటాక్ కానీ. అవి లైఫ్ లాంగ్ 3 నెలలు 4 నెలలు సంవత్సరాల తరబడి వాడేటి వాళ్ళే ఉంటారు. వాటితోటి ఏమవుతుంది? బాడీలో యాసిడ్ బ్యాలెన్స్ సరిగా ఉండదు. అంటే మనం తినే తిండిలో ఉండే ప్రతి బ్యాక్టీరియా కూడా చావాలి, ప్రతి వైరస్ కూడా ఎఫెక్ట్ ఎక్కువ ఉండొద్దు అని అంటే యాసిడ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఆ యాసిడిటీనే మనం తగ్గిస్తాం.
ఆ యాసిడ్ మేడం కాల్షియం డెఫిషియన్సీ ప్రాబ్లం వస్తుంది ఈ మధ్య, నాకు కూడా వచ్చింది. ప్రాబ్లం ఎట్లా, హౌ టు, అది కొంచెం చెప్పండి మేడం. మెడికేషన్ కూడా ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాము. మెడిసిన్స్ అనేది ఒక మెడిసిన్ లాగే వాడాలి. వెళ్ళి మనం ఓవర్ ద కౌంటర్ ఫార్మసీస్ దగ్గరికి వెళ్తాము, జ్వరం వచ్చిందంటే ఒక రోజు కూడా వెయిట్ చేయము. పారాసిటమాల్ మనకు మనం వేసుకుంటా ఉంటాం. పారాసిటమాల్ ఎఫెక్ట్స్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీరు? దాని ఒక రీసెర్చ్ చదవండి, అది ఏం మనకు ఎంత లివర్ని డ్యామేజ్ చేస్తుంది అనేది. ఒక 2 రోజులన్నా జ్వరంలాగా వదిలిపెట్టాలి. వదిలిపెట్టినప్పుడే బాడీలో ఉండే అది ఆర్గానిజం అనేది చనిపోవడానికి అవకాశం ఉంటుంది. మనిషి శరీరం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అంత ఈజీగా ఏం కాదు. ఇంకోటి తనకి తను హీలింగ్ కెపాసిటీ ఉంటుంది బాడీకి, అంటే ఇట్ కెన్ హీల్ ఇట్స్ ఓన్ డిసీజెస్ 90%, ప్రొవైడెడ్ వీ గివ్ అన్ ఆపర్చునిటీ ఫర్ దాట్. మనం ఎప్పుడు ఆపర్చునిటీ ఇవ్వము. ఒక రోజు ఒక పూట జ్వరం వచ్చిందంటే పారాసిటమాల్ క్రోసిన్ వేసుకోవడం, ఒకసారి జలుబు వచ్చిందంటే వెళ్ళి మనం ఒకటి ఎల్హిస్టో ఏదో యాంటీ అలర్జీకి వేసుకోవడం. ఇవి చేసినప్పుడు లోపల ప్రాబ్లం బయటికి ఎలా వస్తుంది? రాదు, రైట్? అది లోపలే ఉంటుంది. ఇట్ విల్ టర్న్ ఇన్ టు బిగ్గర్ థింగ్. అది అలర్జీ పెరుగుకుంటా పోతుంది, రెస్పిరేషన్కి సంబంధించిన ఇష్యూస్ వస్తాయి. అవి అలాగే బాడీ ఇమ్యూనిటీ తగ్గుతుంది. మీరు చేసే ప్రతి పని కూడా ఇమ్యూనిటీ పైనే ఉంటుంది. కోవిడ్ అప్పుడు మనకు అందరికీ అర్థమైంది. కోవిడ్ అప్పుడు ఏం అర్థమైంది? ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్ అండ్ రైట్. ఆ ఇమ్యూనిటీ పెరగాలంటేనే లైఫ్ స్టైల్ అనేది ఒకటే మార్గం. ఆ ప్రాపర్ లైఫ్ స్టైల్, ప్రాపర్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటే గుర్తొస్తుంది, రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడుస్తాం మనం? లెక్క పెట్టుకున్నామా ఎప్పుడైనా? ఎంత నడుస్తాము? ఈ మధ్యలో ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే ప్రపంచంలో అందరికంటే తక్కువ మనమే నడుస్తున్నాం ఈ మధ్యలో. అండ్ మన ఇండియా ఈజ్ బికమింగ్ అ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్. అంటే ప్రపంచం మొత్తంలో కూడా షుగర్ మన దగ్గర ఎక్కువ ఉంటుంది. మనం నడవట్లేదు. మన శరీరం అనేది నడవడానికి చేసింది. కంటిన్యూస్గా కూర్చుంటే బ్యాక్లో స్ట్రెయిన్ అవుతుంది, స్పైన్లో స్ట్రెయిన్ అవుతుంది. సో 2 గంటలు కూర్చొని ఒక 10 నిమిషాలు అటు ఇటు నడిచి మళ్ళీ కూర్చోవాలి. సో హ్యూమన్ బాడీ ఈజ్ నాట్ మెంట్ టు సిట్ లాంగ్ ఫర్. మనం కనీసం ఒక 5,000 స్టెప్స్, ఫర్గెట్ అబౌట్ 10K స్టెప్స్, అట్లీస్ట్ 5,000 స్టెప్స్ మనము తీసుకోగలగాలి. 5,000 కాస్త 10,000గా స్లోగా చేసుకోవాలి. ఇప్పుడు బికాస్ ఆఫ్ వెహికల్స్ అని అంటే రకరకాల కారణాల్లో నడవడం మొత్తానికి తగ్గిపోయింది. నడుద్దామంటే కీళ్ళు సపోర్ట్ చేయవు ఏజ్ వచ్చేసరికి ఇలా. సో అందుకనే నేను వెంకట్ గారు చెప్పినప్పుడు ఇంపాక్ట్ యంగ్స్టర్స్ ఉంటారనేందుకు వచ్చాను నేను. ఎందుకంటే ఈ 20-30 ఇయర్స్ ఆఫ్ ఏజే చాలా క్రూషియల్ టు బిల్డప్ ఫర్దర్. డైట్ కావచ్చు, ఎక్సర్సైజ్ ప్యాటర్న్ కావచ్చు, మైండ్ కావచ్చు, మన యాటిట్యూడ్ కావచ్చు, ఈ ఏజ్లో డెవలప్ అయింది. తర్వాత మనకు ఇట్ విల్ గివ్ రిజల్ట్స్. సర్టన్ ఏజ్ వచ్చేసరికి బాడీ హార్ట్ కెపాసిటీ తగ్గిపోతుంది, చాలా తొందరగా అలసిపోతారు. ఏ దానికి కూడా ఒక స్టామినా ఉండదు. అది పనికి స్టామినా ఉండదు, మైండ్కి స్టామినా ఉండదు. వీటన్నింటికి కారణం ఏంటంటే అబ్యూజింగ్ విత్ ఆల్కహాల్, అబ్యూజింగ్ విత్ ఇంప్రాపర్ డైట్, ఇంప్రాపర్ స్లీప్, ఇంప్రాపర్ లైఫ్ స్టైల్. ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. మళ్ళీ ఇవన్నీ ఇలా అవుతున్నాయని తెలిసినా కూడా మనము విల్లింగ్గా ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నాం అనమాట. సో ఈ మధ్యలో అందరికీ విటమిన్ డి తగ్గడం, ఏ టెస్టులు చేసినా అందరికీ విటమిన్ డి తక్కువ ఉంటుందని. అంటే మనకి ఇంత సన్ ఉంది ఇండియాలో, అంటే ఎప్పుడు సూర్యుడు బగబగ మంటనే ఉంటాడు, అయినా విటమిన్ డి ఎందుకు తగ్గుతుంది అంటే మన బాడీ ఆ ప్రొడ్యూసింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట. మనం ఎంతమంది ఎండ్లోకి వెళ్తున్నాము? మన ఇండియాలో అంటే మన భారతదేశంలో వచ్చే సన్ ఎప్పుడు అంటే 11 o'clock నుంచి 3:30 దాకా వచ్చే సన్లో మాత్రమే మనకు విటమిన్ డి ప్రొడ్యూస్ అయ్యే రేస్ ఉంటాయి. ఆ టైం కాకుండా మనం పొద్దున తిరిగినా వేస్ట్, సాయంత్రం తిరిగినా వేస్ట్. సో ఆ టైంలలో కాల్షియం అబ్జార్ప్షన్కి అది కూడా ఒకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, విటమిన్ డి కరెక్ట్గా ఉండడం. సో మార్నింగ్ 10:30 నుంచి 3:30 మధ్యలో కనీసం మనము విండోస్ దగ్గరైనా కూర్చోగలగాలి, లేదా ఒక 15 minutes బయటైనా తిరగగలగాలి. అప్పుడు మాత్రమే మనకు వైటమిన్ డి ఇంప్రూవ్ అవుతుంది. దానికి తోడు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో మాత్రమే కాల్షియం ఎక్కువ ఉంటుంది. సో మిల్క్ తీసుకోలేని వాళ్ళు బటర్ మిల్క్ డైలీ 2 to 3 times తీసుకున్నా కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. డ్రమ్ స్టిక్ లీవ్స్ అంటే మన మునగాకులో కాల్షియం ఎక్కువ ఉంటుంది అన్నింటికంటే, అలసందలో కాల్షియం ఉంటుంది. సో వీటిని ఫ్రీక్వెంట్గా వాడడం వల్ల న్యాచురల్గా కూడా మనకు కాల్షియం అనేది అబ్జార్ప్షన్ అవుతుంది. దీంతో పాటు కొంచెం సన్లైట్ ఎక్స్పోజర్ నేను చెప్పిన టైమింగ్స్లో ఫాలో చేస్తే
ఆటోమేటిక్గా విటమిన్ డి ఇంప్రూవ్ అవుతుంది, తర్వాత కాల్షియం అబ్జర్ప్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ డైట్ విషయంలో ఒకటి నెమ్మదిగా నమలు తినాలి, గ్యాప్ ఇవ్వాలి వాటర్కి, అండ్ ప్రాపర్గా కార్బోహైడ్రేట్ తక్కువ ఉండి మిగతావి కొన్ని ఎక్కువ ఉండాలి వెజిటేబుల్స్ అండి. ఇవి ఒక ఫ్యామిలీ నలుగురికి 1 కిలో కట్ చేయాలి వెజిటేబుల్స్. మనం 1 కిలో తీసుకొచ్చి 3 రోజులు కూడా వండుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఒక టైంకి 1 కేజీ వెజిటేబుల్స్ అట్లీస్ట్ మనము చేయగలగాలి. ఇప్పుడు మీరు మార్కెట్ల నుంచి తీసుకొచ్చే వెజిటేబుల్స్ని ఒక రోజు వండుకోరు, దాన్ని 3-4 రోజులు పెట్టేస్తాం ఫ్రిడ్జ్లో, అంటే ఆల్రెడీ డ్రై అయిపోతుంది, అందులో ఏముండదు. సో అట్లీస్ట్ మనకు ఫ్రెష్ అవైలబిలిటీ లేనప్పుడు తీసుకొచ్చిన వాటిని తీసుకొచ్చిన రోజే వండాలి. అలా వండినప్పుడు అందులో ఒక బయో అవైలబిలిటీ ఉంటుంది, అంటే చెట్లకు కూడా ఎనర్జీ ఉంటుంది, నమ్ముతారు కదా అందరూ. సో ఆ వెజిటేబుల్ ఆల్సో హ్యాస్ అ లైఫ్ ఇన్ ఇట్. సో యాజ్ సూన్ యాజ్ యూ బ్రింగ్ ఇట్, కట్ ఇట్ అండ్ కుక్ ఇట్, ఈట్ విదిన్ 2 to 3 hours. పొద్దున్న చేసి సాయంత్రమో లేదా సాయంత్రం చేసి పొద్దునో దాన్ని హీట్ చేయడము, అవి చేసినప్పుడు అందులో ఏముండదు, ఏదో పిప్పి తిన్నట్టే ఉంటుంది. అండ్ ఇంకోటి సాల్ట్ ఇంటేక్, మనకు తెలియకుండానే సాల్ట్ ఇంటేక్ కూడా చాలా ఎక్కువ తీసేసుకుంటున్నాం. ఒకటి ఫుడ్లోనే కాకుండా ఈ చిప్స్, బిస్కెట్స్, స్నాక్స్ వీటిలో 3 to 4 times ఎక్కువ ఉంటుంది మనకు అవసరమైన దానికంటే. సో ఫుడ్లో మీరు పచ్చడి తింటే ఏం కాదు, కానీ మిగతావన్నీ యాడ్ చేసినప్పుడు సాల్ట్ కంటెంట్ అనేది ఎక్కువ అవుతుంది. ఎక్కువైనా కొద్దీ రక్తనాళాలు కుంచుకుపోతుంటాయి, సో రక్త ప్రసరణ అనేది తగ్గుతుంటుంది. సో సాల్ట్ మినిమైజ్ చేయాలి. తర్వాత స్పైసెస్ నోటికి కారం తగిలితేనే స్పైసీ ఉంది అనుకుంటారు. ఆ కారం మీరు తగిలించిన కొద్దీ దాని రెసిస్టెన్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అంటే ఈరోజు కొంచెం కారం తిన్నప్పుడు రేపు ఇంకా ఎక్కువ కారం బాడీకి అలవాటు అయిపోతుంది. అట్లా కాకుండా అన్నీ ఈక్వల్గా ఉండాలి. కారం, ఉప్పు, వగరు, తీపి ఇవన్నీ కూడా ఒక సమపాళ్లలో ఉన్నప్పుడే పైత్యరసం అనేది కరెక్ట్గా ఉంటుంది. లేదా అజీర్తి అవుతుంది, లేదా మొత్తానికే జీర్ణం కాదు. ఇలా ఈ ఫుడ్లో ఉండే టేస్ట్లు, షడ్రుచులు అనేవి ఒక బ్యాలెన్స్ స్టేట్లోనే ఉండాలి. ఇవి కొంచెం ప్రాక్టీస్ చేసినా కొద్దీ వస్తుంది. ఇంట్లో కుక్ చేసే వాళ్ళ పైన కూడా ఉంటుంది, రకరకాల టేస్ట్లు ఉంటాయి. ఇవన్నీ కొంచెం టైం అండ్ ఎఫర్ట్ పెడితేనే అవుతుంది అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. చాలా ఉంది టాపిక్, కానీ టైం అయిపోతుంది. నో డౌట్స్. అయితే అర్థమైందా లేదా అర్థం కాలేదా? అర్థమైంది. థ్యాంక్ యూ. వెయిట్ గెయిన్ అవ్వాలా పెరిగా? ఏజ్ ఎంత అమ్మాయినిది? 22. 30 years లో ఎలాగో పెరుగుతారులేండి, ఎందుకు వెయిట్ పెరగాలి అనుకుంటారు? వెయిట్ తగ్గాలి అంటేనే ప్రాబ్లం, వెయిట్ పెరగాలంటే ఏం ప్రాబ్లం లేదు. అయితే కొందరికి ఏంటంటే డైజెషన్ రకరకాలుగా ఉంటుందని చెప్పాను కదా. మందాగ్ని అంటాము, హైపర్ అంటే ఎక్కువ డైజెషన్ కావడము, తక్కువ డైజెషన్ కావడము, తిన్నదాన్ని అరిగించుకోలేకపోవడం, ఇవన్నీ ఉన్నప్పుడు కొంచెం వెయిట్ గెయిన్ కూడా కాదు. బట్ మీరు ఫిజికల్ యాక్టివిటీ చెయ్యాలి ఎక్కువ. ఐదర్ యోగా లేదా వాకింగ్ చేసినప్పుడు ఆకలి ఎక్కువ అవుతుంది, ప్లస్ తిన్నది వంట పడుతుంది. అలా చేసినప్పుడు వెయిట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అలా అని స్వీట్స్ తినడం ఎక్కువ, ఈ జంక్ ఫుడ్ తిని వెయిట్ పెంచుకొని అవసరం లేదు. హెల్తీ వెయిట్లో ఇంకోటి 30 years కింద ఉన్న వాళ్ళు అవసరమైన వెయిట్ కంటే ఒక 5 kgs తక్కువ ఉండడమే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ కూర్చోండి మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక హైట్ 160 centimeters ఉందనుకోండి, దానికంటే మనము ఒక 5 అంటే 60 kgs అనేది రిక్వైర్డ్ వెయిట్. ఎప్పుడు ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి చెప్తాను నేను. 160 - 100 అంటే 60 ఈజ్ యువర్ వెయిట్. దట్ కుడ్ బి, ఇప్పుడు మీరు 70 kgs ఉన్నారనుకోండి, మీ హైట్ 170 centimeters ఉందంటే 170 నుంచి 100 మైనస్ చేసేసేయాలి. సో వచ్చిన వెయిట్ ఉంటుంది కదా, ఆ వెయిట్కి -5 అనేది 30 బిలో ఉండాలి, +5 అనేది మనము 30 పైన యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం తక్కువ ఉన్నా కూడా ఏం ఇబ్బంది లేదు. మనకు అన్ని రకాలుగా బాడీ హెల్తీగా ఉంది, వీక్నెస్ లేదు, సపోర్ట్ చేస్తుంది. మీ జెనెటిక్గా మీ పేరెంట్స్ కూడా మీలాగే ఉన్నారంటే నథింగ్ టు వరీ. ఓకే. ఆ ఫుడ్లో ఉండే సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే రెడ్ మీట్ ఎక్కువ ఎవరైతే తీసుకుంటారో, దానికి మనము చికెన్, మటన్ ఎలా వండుతారు? సింపుల్గా వండరు కదా, దానికి ఆల్రెడీ అందులో ఆయిల్ ఉంటుంది, ప్లస్ మనం దాంట్లో ఎక్కువ ఆయిల్ వేస్తాం మళ్ళీ. అది అలా ఫ్యాట్ కంటెంట్, సాచురేటెడ్ ఫ్యాట్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే బాడీలో హార్ట్ పైన ఒత్తిడి ఎక్కువ అవుతుంటుంది. ఫ్యాట్ వల్ల మన రక్తనాళాలు కుంచుకుపోవడం వల్ల రక్త ప్రసరణకు కష్టమవుతుంది హార్ట్కి.
ఇది చాలా కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ హార్ట్ అనేది. మంచి రక్తాన్ని ఎలా అయితే కిందికి పంపిస్తుందో చెడు రక్తాన్ని డబుల్ ఫోర్స్ తో పైకి లాగగలగాలి అంటే అంత పని ఉంటది మన గుండెకు. సో దానికి ఎక్కడైనా మురికి కాలువల్లో ఎక్కడైనా బ్లాక్ ఉంటే ఎలా కష్టపడాలి మనం దాన్ని వాటర్ బయటికి పంపించడానికి, అలాగే బ్లాక్స్ ఉంటాయి. అంటే టెక్నికల్ గా బ్లాక్స్ అంటే ఏదో అడ్డం తాకుతుందని కాదు, రక్తనాళం ఇలా ఉండేది దగ్గరకు వచ్చుకుంటూ పోతుంది ఫ్యాట్ ఎక్కువ తిన్నా కొద్దీ. ప్లస్ స్మోకింగ్ చేసే వాళ్ళకి ఇద్దరికి మాత్రం ఎప్పుడు హార్ట్ రిస్క్ ఉంటుంది. వీటితో పాటు నేను గమనించింది ఏంటంటే కోవిడ్ తర్వాత ఇష్యూస్ ఎక్కువైతున్నాయి ఫర్ వాట్ ఎవర్ ద రీజన్. మనం అంటే వ్యాక్సిన్ ఎఫెక్ట్సా లేదా కోవిడ్ ఎఫెక్ట్సా తెలియదు, కానీ చాలా మందికి అయితే హార్ట్ ఇష్యూస్ నో రీజన్ తో వస్తున్నాయి. అంటే బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది తొందరగా. ఆ క్లాట్ కి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పోస్ట్ కోవిడ్ ఇంత లేదు, బట్ ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ మాత్రం షుగర్ ఎక్కువైతుంది, హార్ట్ ఇష్యూస్ కూడా ఎక్కువైతుంది. దీనికి అంటే ఇంకొంచెం టైం పడుతుందేమో రీసెర్చ్ బయటికి రావడానికి. అది నా అబ్జర్వేషన్. షుగర్స్ అంటే మనం తినే తిండి బట్టే ఉంటాయి. నేను చెప్పినట్టు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటున్నాం, ఆ తిన్నదానికి కరిగించుకోవట్లేదు. కాబట్టి షుగర్ అనేది ఒక నెల 2 నెలల్లో రాదు. ప్రీ డయాబెటిక్ రావడానికి 10 years ముందు నుంచే బాడీ మనకు సిగ్నల్ చూపిస్తుంటది. పొట్ట ఫ్యాట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి తప్పకుండా షుగర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. బాడీ అంతా పల్చకున్న పొట్టలో ఫ్యాట్ చాలు మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ కావడానికి. ఎస్పెషలీ యంగ్స్టర్స్ కి అన్టైమ్లీ ఫుడ్, అన్టైమ్లీ స్లీప్ అండ్ హ్యాబిట్స్, ఈ మూడిటి వల్ల ప్రీ డయాబెటిక్ మారిపోతున్నారు అందరూ. ఆ ప్రీ డయాబెటిక్ నుంచి నెక్స్ట్ మారడం డయాబెటీస్. ఆ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఏం చేయాలంటే మనము ఖచ్చితంగా రివర్స్ చేయొచ్చు. షుగర్ కూడా మనకు వచ్చిన 5 years లో రివర్స్ చేయొచ్చు. ఆ రివర్స్ ఎలా అంటే ఇవన్నీ డైట్, చాలా కార్బోహైడ్రేట్ తగ్గించుకుని ఎక్కువ ఎక్సర్సైజ్ పైన ఫోకస్ చేస్తే తప్పకుండా తగ్గుతుంది, షుగర్ రివర్స్ అయిపోతుంటది అనమాట. యూరిక్ యాసిడ్ అనేది ఇది కూడా ఒక మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. అంటే షుగర్ కి, యూరిక్ యాసిడ్ కి, థైరాయిడ్ కి ఒక సంబంధం ఉంటుంది. సో మీరు తీసుకునే డైట్ లో కొంచెం ప్రోటీన్ తక్కువ చేసుకుంటే వెళ్ళే కొద్దీ యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. ఒక 3 months మాత్రమే డైట్ తోటి కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి. అంతకన్నా ఎక్కువ మనము కాలేదు అనంటే కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, తీసుకొని తగ్గించుకోవడం బెటర్. లేదు అనంటే జాయింట్స్ లోకి బ్లాక్ అయ్యి పెయిన్స్ వస్తూ ఉంటాయి. కానీ యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణం మాత్రం మనం తీసుకునే ఫుడ్డే. థ్యాంక్ యూ.